నిమిషాలు ఆగండి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే స్వచ్ఛ భారత్ భాగంగా తాడేపల్లిగూడెం పట్టణాన్ని నేషనల్ ర్యాంక్ తేవాలి. తాడేపల్లిగూడెం పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే పట్టణాన్ని శుభ్రంగా, రోడ్లు, డ్రైన్లు, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతాం. కనుక ప్రజలందరూ గమనించి మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ చెత్తని తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వండి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రోజు జరిగే దినచర్య. అంటే మనం రోజు భోజనం ఎలా చేస్తామో మన ఇంటి నుంచి రోజు చెత్త అలా వస్తుంది. కనుక రోజు మీరు ఏ రోజు చేయకపోతే ఆ రోజు నిలవ ఉంటుంది. కనుక రోజు వచ్చిన చెత్తను తడిగి పొడి, అంటే భూమిలో ఇంకివన్నీ తడి చెత్త, ఇంకనవన్నీ పొడి చెత్త, ఈ 2 రకాలుగా విడదీసి ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కూడా మారుతున్నాం. వారానికి 2 రోజులు మాత్రమే పొడి చెత్త కలెక్ట్ చేసే ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే పొడి చెత్త అంటే కాగితాలు, పేస్ట్లు ఇలాంటివన్నీ కూడా పొడి చెత్తలోకి వస్తాయి. కనుక అవి స్మెల్ ఏమి రావు. ఒక చిన్న సంచిలో పడేసుకుని మీరు ఉంచితే అవి మేము సెపరేట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం అక్కడ. అంటే తడి చెత్త అంతా కంపోస్టు తయారు చేసి, ఎరువులు ఆర్గానిక్ పంటలు పండించడానికి ప్రజానికానికి, రైతులకి ఎరువులు అమ్మడం జరుగుతుంది. కానీ అందులో భాగంగానే ఇప్పుడు మీకు పొడి చెత్తను విడదీసి ఏ రోజు అయితే తీసుకుంటారు అనే దాని మీద మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏ రోజున పొడి చెత్త సేకరిద్దాం అనేది కూడా పబ్లిసిటీ చేసి ఇంటింటికి అవేర్నెస్ తీసుకొచ్చి ఆ రోజుల్లో మాత్రమే పొడి చెత్తను సేకరించి మిగతా రోజుల్లో తడి చెత్తని తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం. అయితే మీరందరూ సహకరించవలసింది ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను సకాలంలో తడి పొడి చెత్త విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. మీరు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. ఇప్పుడు డయేరియా, చాలా చోట్ల డయేరియా వస్తుంది. ఎక్కడైనా మీకు కనిపించే చోట పైప్ లైన్ డ్రైనేజీలు ఉంటే ఇమీడియట్గా అది మీ సొంత పైప్ లైన్ అయితే మీ సొంతంగా వ్యక్తిగతంగా ఆ పైప్ లైన్, డ్రైనేజీలో ఉన్న పైప్ లైన్ మార్చుకోవాలి. లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన పైప్ లైన్ అయితే ఎక్కడైనా కంప్లైంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము. పురమిత్ర యాప్ ఉంది. మీరు అందరూ కూడా పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని గూగుల్కి వెళ్ళి పురమిత్ర యాప్ అని కొడితే సాఫ్ట్వేర్లో వచ్చేస్తాయి. అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు కనుక ఆ ఫోన్లో పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని కంప్లైంట్ పెట్టచ్చు. అలాగే పన్నులు కూడా పురమిత్ర యాప్లో చెల్లించవచ్చు. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బందులు కలిగినా మీరు పురమిత్ర యాప్లో కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా విత్ ఇన్ ది టైంలో కూడా మన సిబ్బంది వచ్చి దాన్ని రెక్టిఫై చేసి మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పీజీఆర్ కార్యక్రమం అంటే ప్రభుత్వం పెట్టింది. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ ఛాంబర్ నందు జరుగుతుంది. ఇక్కడ పురపాలక సంఘానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ హాజరవుతున్నారు. మీకు ఏ రకమైన సమస్య ఉన్నా లిఖితపూర్వకమైన మాకు కంప్లైంట్ ఇచ్చినట్లా దానికి మీ సెల్లకు కూడా మెసేజ్ వస్తుంది, పీసీఆర్ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నామని. దాని ప్రకారంగా మీ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేసి మీకు ఒక ఎండార్స్మెంట్ రూపంలో మీరు ఇలా దరఖాస్తు చేశారు, దీన్ని ఇలా చర్యలు తీసుకున్నామని మేము ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రజలకు మరి ఒకసారి విన్నపం ఏంటంటే మీరు పురపాలక సంఘం నుంచి తీసుకోవాల్సిన సర్వీసెస్కి మీరు కట్టవలసిన ఇంటి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, నీటి పన్నులు కానీ సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం.